మీడియా పోయి మీరు దుష్ప్రచారం మీ పింక్ మీడియా మీ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. ఇలా ఒకే సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి మీరు మా మీద మాట్లాడే నైతిక విలువలు లేవని చెప్పి మళ్ళొకసారి చేస్తున్నాం. ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి మీరు చేస్తున్నటువంటి అప్పులు మీరు చేస్తున్న తప్పులను ఒక్కొక్కటిగా సబ్జెక్టు చేసుకుంటూ ప్రజాపాలన నిర్వహించి ఇలా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక మీ పింక్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికంగా పంట పండించినటువంటి రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మీరు కట్టినటువంటి కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఇలా మేము కట్టినటువంటి గతంలో కట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల ఇలా రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించి భారతదేశంలోనే వరి ఎక్కువ పండించిన రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం. మరి మీ కళ్ళకు కానొస్తలేదా? మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమాలు అందించడం కోసం పెద్ద ఎత్తున సంక్షేమాలు తీసుకొచ్చి ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, ఇలా 4th సిటీ కావచ్చు, అన్ని రకాల భారతదేశంలో తెలంగాణను నెంబర్ 1గా ఉంచుతుంటే దీన్ని చూసి ఓర్వలేక ఇలా కనీసం గవర్నర్ ప్రసంగానికి కూడా మీరు ఏ రకంగా మద్దతు ఇవ్వకుండా ఇలా సభలో మీరు చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మీరు తెలంగాణ ప్రజలు గమనించి మీ 10 ఏళ్ల పాలన చీకొట్టే మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా మీ వక్ర బుద్ధి మారలేదు, మీ నీచ బుద్ధి మారలేదు. ఇకనైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు హాజరై ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా మేము మీకు విజ్ఞాపిస్తున్నాం.